31st నైట్ కరెక్ట్గా ఈరోజు ట్రావెల్ అవుతున్నా ఇండియాకి ఆఫ్టర్ 2 years తర్వాత. మోస్ట్లీ నేను చూసినవన్నీ కూడా మంచిగా రికార్డ్ చేసి మంచి వ్లాగ్లు పెడతాను. చూద్దాం ఎంతవరకు వెళ్తుంది వీడియో అని చూద్దాం మంచిగా. ఓకే, ప్రస్తుతానికి అయితే ఇది నా పరిస్థితి. చల్లగా ఉంది, మా వాళ్ళందరూ మంచి జాకెట్లు వేసుకొచ్చినారు. నేనైతే ఏం వేసుకురాలే, జస్ట్ ఒక జాకెట్ వేసుకొచ్చిండే. ఈ భయ్య నవ్వుతాడు భయ్య, ఎందుకు అర్థం కావట్లేదు ప్రతిసారి. భయ్యా రా భయ్యా, వెనక బాగానే ఉన్నా భయ్య, ఎన్టీఆర్ లాగా ఉన్నా భయ్య. ఓ ప్రభాసా, ఓకే ఓకే. ఐ థాట్ కొంచెం హైట్ కాబట్టి ఆగా. ట్రైన్ అయితే వచ్చింది. సో మళ్ళీ చాలా రోజులు బ్లాగ్ చేస్తున్నా, ఇంటికి వెళ్తున్నాను కాబట్టి. సో కొంచెం ఎక్సైట్మెంట్ అయితే ఉంది, చూడాలి. సో న్యూ ఇయర్ కాబట్టి ట్రావెల్లో మంచిగా ఏమైనా కనిపిస్తే రికార్డ్ చేయగలుగుతా. చెప్పడానికి ఏం లేదు, చాలా రోజులు అయితే కొంచెం ఆల్మోస్ట్ 2 years తర్వాత ఇండియా వస్తున్నా. కొంచెం రిలాక్స్ అవ్వాలి, కొంచెం పనులు ఉన్నాయి పర్సనల్ వర్క్స్, అట్లనే కొంచెం రిలాక్స్ అయినట్టు ఉంటుంది. సో చూద్దాం ఎట్లా వెళ్తుంది ఏదో. నెక్స్ట్ 28 days, 10 రోజులు ఇండియాలో ఉంటాను. నాకు తెలియదు ఎగ్జాక్ట్గా, మేబీ అరౌండ్ 25 days అట్లా 28 మధ్యలో పడుతుంది. చూడాలి. ఈ రోజులో కొంచెం నాకు కావాల్సిన పనులు, ఇంటికాడ కొంచెం చేయాల్సినవి ఏమైనా వీలైతే బ్లాగ్స్ తీయడం చేస్తాను. సో మోస్ట్లీ ఈ వీడియో మొత్తం ట్రావెల్ బ్లాగే, మంచిగా కవర్ చేయగలుగుతా. చూద్దాం ఎట్లా ఉంటుందో. రీచ్ అయ్యి ఉండే ఇక్కడ నుంచి నైట్ ఒక 12:50 వరకు ఉండి 12:50 నుంచి ఇక్కడ బస్ తీసుకుని హిత్రోకి వెళ్ళాలి స్టేషన్, ఎయిర్పోర్ట్కి. అరౌండ్ ఒక 6 hours ప్లస్ నేను బయట మా ఫ్రెండ్ ఇంట్లో స్పెండ్ చేసి మెల్లగా నీరు ఎంజాయ్ చేసి అక్కడ స్టార్ట్ అవుతాను. ఇప్పుడే హిత్రో టెర్మినల్ 2 రీచ్ అయ్యి ఉండే. సో ఇక్కడ నుంచి ఒక 3-4 hours ఉండాలి. సో దట్ నేను క్యాచ్ చేయగలుగుతాను ఫ్లైట్ని. నా బోర్డింగ్ చెకింగ్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. లెట్స్ సీ, ఇంకో 3 hours వెయిట్ చేయాలి. ఈ లోపు ఏమైనా మంచిగా రికార్డ్ చేయగలిగితే చేస్తా. సో మొత్తానికైతే టాపిక్ వచ్చిండే, ఇంకా ఎవరు లేరు. ఇంకా 4-3 షార్ట్ అవుతుంది. చెకిన్స్ అన్నీ కూడా ఇట్లా ఉంది ప్రస్తుతానికి సైలెంట్గా. ఇది క్యాబిన్ బ్యాగేజ్ కంప్లీట్ చేసుకున్నాను అండ్ సెల్ఫ్ చెకింగ్ కంప్లీట్ చేసుకున్నా. ఒక 2 hours పట్టింది మొత్తం అంతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని. వచ్చే 3:30కి వచ్చా. నా ఇట్స్ అరౌండ్ 5:30 అట్లా అవుతుంది. 4:35 3 hours అట్లా అయింది. సో ఇంకేం లేదు, లోపలికి వచ్చిండే. ఇంకా నెక్స్ట్ మెల్లగా ఒక్కొక్క డ్యూటీలోకి వెళ్ళి ఏ ఆఫర్స్ ఉన్నాయి ఏందున్నాయి మెల్లగా చూసుకొని, ఓకే ప్రశాంతంగా ఒక 2 గంటలు లుక్ వేసి మెల్లగా ఫ్లైట్ ఎక్కేద్దాం. చూద్దాం. ట్రైనర్స్
జేడీ స్పోర్ట్స్ ఎలా ఉండు 10% లెస్ అంట. చూద్దాం బైక్ స్టోక్ ఎంత ఉన్నాయి. ఓ 49 pounds ఉన్నాయి భయ్యా. బైక్ ఇన్ స్టోక్ షూస్ జేడీ స్పోర్ట్స్ బాగుందిరా కానీ 112 pounds పడుతుంది. నైక్ షూ 139 ఆల్మోస్ట్, బట్ షూ ఇస్ గుడ్, క్వాలిటీ ఇస్ గుడ్. షూ రేట్లు ఎక్కువ ఉన్నాయి భయ్యా, తీసుకోవాలి ఇక్కడ. నైకీ షూ దిస్ కైండ్ ఆఫ్ ఎంత పడుతుంది? అమ్మో 117 pounds, కాస్ట్లీ భయ్యా, కష్టం. క్రాక్స్ చూద్దామా భయ్యా? ఎక్కువ ఉన్నాయి భయ్యా ఇక్కడ షాపుల్లో అయితే. భయ్యా క్రాక్స్ కూడా ఉన్నాయి. ఎంత పడుతుంది క్రాక్స్? 45 pounds. ఎక్కువ ఉన్నాయి. స్ట్రేట్ కొనలాం, బయటికి పోదాం. ఇట్లా వచ్చాం కాబట్టి ఈ యాంగిల్ చూసుకుందాం ఒకసారి. సో బుక్ షాప్స్ ఇది చదువుకున్న వాళ్ళకి, మళ్ళీ కాదు. హ్యాండ్ గ్లాసెస్కి పోదాం. ఇది జస్ట్ చూపిస్తుంది, కొంటానని కాదు. అంత రేట్లు పడుతున్నాయి డ్యూటీ ఫ్రీ అంతా అని చెప్పడానికి. 59 pounds ఈ చిన్న చిన్న బ్యాగులు 43. 30% ఆఫ్ మ్యాగజైన్స్ 19s. ఓకే, అన్నీ కాస్ట్లీగా ఉన్నాయి, మోస్ట్లీ కాస్ట్లీగా ఉన్నాయి. సో ఎంత పడుతుంది? 103 బ్యాగ్, కాస్ట్లీ ఊరు. లెట్స్ గో. వరల్డ్ డ్యూటీ ఫ్రీ చూద్దాం ఆఫర్లు ఏమున్నాయో. ఆఫర్లు 39 pounds 2 జేమ్సన్ అండ్ జేమ్సన్ 39 pounds. బ్యాలీ ఐ డోంట్ నో, బెయిలీస్ 1 liter 13 pounds. ఇది బాగుంది, ఇది తీసుకోవచ్చు. తర్వాత ఇంకేం తీసుకుందాం చూద్దాం మెల్లగా. 90 pounds ఏమన్నా మనకు బ్రాండ్లు తెలీదు, మెల్లగా వీళ్ళ కారు చూసుకొని మీరే. జూరా 45 pounds 2. ఏమున్నాయి? టోకీ 29 pounds 63. రిమ్ మార్టిన్ 63 ఓన్లీ ఫర్ 1. జాక్ డానియల్స్ ఐ డోంట్ నో 2 for 45 pounds. ఓకే, ఇది తీసుకోవచ్చు వర్త్, నువ్వు చెప్పారు. అండ్ 25 pounds ఏదో ఉన్నాయి. జిమ్ ఏవో ఉన్నాయి, మోస్ట్లీ ఏవో ఉన్నాయి భయ్యా, మనకు ఆఫర్లు తెలీదు. డిజోరి ఐ డోంట్ నో వాట్ ఇస్ దట్. ఆఫర్లు బాగున్నారా ఆల్కహాల్లోనే. 49 pounds అది. హ్యాండ్రీ కింద 1 liter. 19.9. నైస్. ఐ డోంట్ నో, డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి, బట్ ఆఫర్లు అయితే కొంచెం నీట్గా ఉన్నాయి. 50% ఆఫర్. అందరూ వచ్చేది అట్లయితే 24 pounds. అమ్మ తీసుకున్నా వద్దా? ఏది బాగుంది తీసుకోవడానికి? వద్దాం, మళ్ళీ వద్దాం, చూసుకుని మెల్లగా అన్ని బ్యూటిఫుల్ తిరిగి ఏ బాగుంది ఆఫర్లు తిరిగి వద్దాం. అయ్యో. సో వాళ్ళు ఎట్లయినా సరే మొత్తం తిరిగి 4-5 డ్యూటీఫుల్ తిరిగి ఎక్కడైతే మంచి ఆఫర్లు వస్తున్నాయో తక్కువ రేట్లో ఎక్కడ కొనుక్కోగలుగుతామో కొనుక్కోవచ్చు. చూద్దాం ఎట్లా ఉంటుంది వాళ్ళ ఆఫర్లో. కొంటానా లేదంటే వెళ్ళిపోతానా? ఆల్రెడీ నా బ్యాగ్స్ ఫుల్ అయిపోయి, 2 చేతులకి 2 ట్రాలీస్ పెద్దగా ఉన్నాయి. సో క్యారీ చేయడం చాలా కష్టం. అయినా సరే ఇంకా ఆఫర్లు బాగుంటే తీసుకుంటా, లేదంటే లేదు. చూద్దాం. ఉన్నాయి కదా, మరి ఏమీ లేవురా తీసుకుందామంటే. అన్నీ ఖాళీ, కానీ పౌండ్ రేట్లు నాకు ఖాళీ వాచ్లు చూద్దామంటే ఇక్కడ ఉన్నాయి. 6,600 వాచ్ ఇది ఒకటి. పౌండ్స్ అంటే ఆల్మోస్ట్ మన కరెన్సీలో ఒక 8 లక్షలు వేసుకోవచ్చు. 12,350. చాలా కాస్ట్లీ ఉన్నాయి గురు. ఇది మరీ 11,000 pounds ఉంది.
నైస్ 12,000 950 13,000. ఈ పైది కాస్ట్లీ 13,000 కాస్ట్లీ ఎక్స్పెన్సెస్. ఎందుకు ఈ వాచ్ ఎంత కాస్ట్ పెడతారో అర్థం కాదు. ఒక్కొక్కటి ల్యాక్స్లో ఉన్నాయి. నాట్ ఈవెన్ ఇమేజిన్ 13-15 lakhs ఇన్ బిట్వీన్. సో హర్ష నీలాంటి వాళ్ళ కోసం ఇది. ఆకాష్ నీకు కూడా మీలాంటి రిచ్ కిడ్స్ కొనగలుగుతారు ఇది. అండ్ చూస్తుంటే దారుణంగా ఉన్నా భయ్యా. సెయింట్ ఐ డోంట్ వాంట్ టు గో ఇన్సైడ్. అండ్ ఎనీవేస్ రేట్స్ ఆల్రెడీ తెలుసు కాబట్టి కొనొచ్చు, ఒక్కసారి కొనొచ్చు, బట్ మల్టిపుల్ టైమ్స్ కొనలేం. చాలా కాస్ట్ అంటే ల్యాక్స్లో ఉన్నాయ్యా. ఓ బిగ్ డ్యూటీ ఫీ. అంటే నేను చాలా పెద్ద డ్యూటీ ఫీ చూస్తున్నాను ఇప్పుడు. నా ముందు ఉంది, చూపిస్తాను చూడండి. చూద్దాం. £53 మంకీ సోల్డరా 2 వస్తున్నాయి. ఓకే £53 16 £35 ఫర్ 2 ఆఫర్ ఉంది. యాక్చువల్లీ ఆఫర్ ఉందా లేదా? ఓకే ఆఫర్ ఉంది. ద ఫేమస్ గ్రోస్ £24. మోస్ట్లీ బ్రాండ్స్ తెలియదు బట్ చూపిస్తున్నాను. ఏంటిది? గార్డెన్ £12. బార్కడి ఏంది? బ్యాక్కడి సమ్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. లీవ్ ఇట్. కెప్టెన్ మోర్గనీ £17 ఫర్ 2. £28. ఎడిన్బర్గ్ గెయిన్ 1 liter. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నారా భయ్. ఇంకా మేము తాగినట్టు బాగా నచ్చిపోయేది. Let's go to this section, good section. £13 for each, 1975 seal. Not sure. Australian £26, Italy 21. Sheffield Hound 75 CL, £25 now. What is this? ఐనెక్సీ £170. చూసినట్టు ఫస్ట్ ఇదే కాస్ట్లీ ఉంది ఇప్పటిదాకా. ఇక్కడ మార్టెల్ 1 liter £184. దొరికింది అయ్యా. జాన్సన్ బ్లూ లేబుల్ మనకైతే కావాలి. బ్లూ లేబుల్, బ్లాక్ లేబుల్. గోల్డెన్ లేబుల్ అట ఎంత పడుతుంది? ఇక ఒక్కొక్కటి 170-180 ఉంటాయి. ఆల్మోస్ట్ 200 పౌండ్ల దాకా ఉంది. 290 పౌండ్లు ఇది. బ్లూ లేబుల్ ఎక్స్ట్రాడినరీ సంథింగ్ లైక్ దట్. ఇది ఉంది. ఇట్స్ న్యూ ట్రావెల్ ఎక్స్క్లూజివ్ అంట. ఇట్స్ గుడ్. Okay. లెట్స్ సీ. పెద్ద ఏదో ఫిజికల్ చూపిస్తా అంటున్నాడు, చూద్దాం. ఐమ్ జస్ట్ టేకింగ్ వీడియో. £108. What is this? It's like £100 now. I don't know. ముందు వెళ్తున్న పెద్దనా కొంచెం ఎక్కడ మంచి ఉస్కీలు ఉన్నాయంట, మంచి బ్రాండెడ్ చూపిస్తాడంట, చూద్దాం. అదే షాప్కి వచ్చినట్టున్నా నేను. రాలేదా ఈ షాప్కి? నేను రాలేదు. జెన్ మోర్గన్స్ ఇది ఉంది. ఓకే That's the one, son. Okay? ఓకే. And when you've tried that, then you're going to say it's a far better whiskey than Blue Label.
Oh, Lovely bottle, lovely box. yeah, Okay, got okay, it, let's got keep- it, got it. Okay. Glen Morgans. ఇదేనా వాడు చెప్పింది నైస్. Are you looking for a gift? ఎస్ లుకింగ్ ఫర్ గిఫ్ట్. What they drink normally? They asked to get Blue Label, so I just checked with them. Then they said just show this one. So I'm just thinking. Yeah. I just want to make Because one. even Blue Label, you can get it outside as well. Mm. But this one you won't get it. Okay. So Yeah. it's only for available in this country, or it's outside also available this one. Here only. Here you only. can get it in North America. Okay. But that's also hard to find. So it's also again depends. That Scottish whiskey Glen Morgans. Okay. Yeah, so Scotch, and they only make it for like a 1 week in a whole year. Oh. And for that, they stop production of other whiskies and they dedicatedly make only this one. So Okay. every year, they only make few numbers on the bottle. Okay. It's very beautiful sherry, bourbon, cask, gentle, toffee, caramel, Okay. vanilla, coffee, cacao, and chocolate aromas. I just making one video. I just want to send it to my friend. ఈ ఫ్లైట్లో ఎక్కడం కాదుగా నేను నైట్ మొదలెట్టానయ్యా, ఇంకా అవ్వలేదు, అవుతూనే ఉంది జర్నీ. అమ్మ జీవితం ఎంతకన్నా రా పోయి అవుతుంది, ఇంకా వస్తున్నాం తెలుసా. ఇంకా గేట్ బీకి వెళ్ళాలి, గేట్ ఏ నుంచి. ఫ్లైట్ జర్నీ టఫెస్ట్ జర్నీ మ్యాన్, టైం టేకింగ్ ప్రాసెస్. ఇతర ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగిన తర్వాత టెర్మినల్ మొత్తం అన్ని గేట్ ఏ గేట్ బి మొత్తం అన్ని ఒక రౌండ్ వేసి ఉండే. సో ఫైనల్గా అయితే రీచ్ అయ్యి ఉండే. చూడాలి, ఒక 10 to 15 minutesలో ఉంది ఫ్లైట్. అంత కష్టపడి తిరిగి 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 లాస్ట్కి మా వాడికి సంబంధించిన 100 బాటిల్ షాప్కి వెళ్ళి ఉండే. 100 బాటిల్ షాప్కి వెళ్ళి అన్ని బాటిల్స్ చూసి 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 లైక్ జాక్ డానియల్, జేడీస్, గ్లెన్ఫిడిచ్, గ్లెన్డిటిక్, ఐ డోంట్ నో, డిఫరెంట్ బ్రాండ్స్, మా డిఫరెంట్ బ్రాండ్స్ చూసిండే. మొత్తానికి అయితే డబుల్ బ్లాక్ ఒకటి తీసుకుంటే. సో ఇండియాలో డబుల్ బ్లాక్ కంపేర్ చేస్తే 11,000 ఎంత పడుతుంది, ఇక్కడ 29 pounds వస్తుంది. సో అంతే మన కరెన్సీలో అరౌండ్ ఒక 3,500 వస్తుంది. ఎక్కడ 11,000 ఆ 10,000, ఎక్కడ 4,000, 3,500, చాలా డిఫరెన్స్ ఉంది. సో ఎవరైనా లిక్కర్ కొనాలనుకుంటే ఇండియాలో డ్యూటీ ఫ్రీ కన్నా ఎవరైనా లైక్ ఇంటర్నేషనల్ డ్యూటీ ఫ్రీలో కొంటే, లైక్ యూకే, కెనడా, యూఎస్ డ్యూటీ ఫ్రీలో కొంటే మీకు చాలా తక్కువ వస్తుంది. ఓన్లీ లిక్కర్ మాత్రమే, మిగతా అంతా సేమ్ కాదు. ఫైనల్గా అయితే లిక్కర్ తీసుకొని ఉండే. సో నాకు ఎంత పడింది ఇలాగా, అరౌండ్ 56 pounds 2 బాటిల్స్ పడ్డాయి. 56 కాదు, 57 pounds, చాలా తక్కువ పడ్డది. ఇవే 2 బాటిల్ ఇండియాలో ఈజీగా 20,000 ఉంటుంది, దగ్గరే మోర్ దెన్ ఉంటుంది, బట్ తక్కువ వచ్చింది. సో ఒకటి చెప్తా, లిక్కర్ అయితే చీపు అన్నింటికన్నా. ఏందో ఇండియా లిక్కర్ అన్నింటికంటే కాస్ట్ ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా, బట్ ఇక్కడ చీప్. ఫైన్. నాకు లిక్కర్ గురించి తెలియదు, ఎవరైనా కామెంట్లు పెట్టినా మళ్ళీ తప్పుగా అనుకోవద్దు, నాకు తెలిసిందని చెప్తున్నాను. Sunshine, sunshine, sunshine. I think I found it now. What I've been looking for. Isn't it beautiful? It's got my head all up in the clouds. I think I found it now. Everything I want might be a miracle.
मुझे किसी ने उड़ा दी तो बड़े को उड़ा दो ఫైనల్లీ రీచ్డ్. ఢిల్లీ. ఉండే ఇక్కడ నుంచి ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి. ఇంకో 1 అవర్లో ఫ్లైట్ ఉంది. బట్ ఇప్పుడు క్యాబిన్ కంప్లీట్ అవుద్ది, ఎప్పుడు చెకింగ్ కంప్లీట్ అవుతుందో తెలీదు, ఇంకా చూడాలి. సో లగేజ్ కలెక్ట్ చేసుకొని ఎంతసేపు చాలా టైం పడుతుంది, మరి ఎంతసేపు అవుతుంది ఇంకా. వచ్చి నెల కూడా ఆఫర్లు ఉన్నాయి గురు. ఓకే కూర్చుండే బెల్ట్ నెంబర్స్. సో ఓకే చూడాలి, ఇంకా కలెక్ట్ కూడా అవ్వలేదు. చాలా టైం పడుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ క్యాచ్ చేయాలి. 30 మినిట్స్లో ఉంది. నాట్ షూర్ క్యాచ్ చేయగలుగుతాం కదా, చూద్దాం. ఆ బ్యాగ్ వస్తుంది. అక్కడ వచ్చిన తర్వాత కరెక్ట్ టైంలో వచ్చింది. చూద్దాం. మొత్తానికి అయితే ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో గేట్ నెంబర్ 56 ఉన్నాను. అన్ని చెక్స్ కంప్లీట్ చేసుకొని క్యాబిన్, సెల్ఫ్ చెక్-ఇన్, కస్టమ్ క్లియరెన్స్ అన్నీ చెక్ చేసుకొని, ఇంక్లూడింగ్ దీస్ బాటిల్స్తో సహా అన్నీ క్లియర్ చేసుకొని ఇప్పుడు ఇంకా 1/2 అవర్లో ఒక ఫ్లైట్ ఉంది ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఎయిర్ ఇండియా. సో నిన్న ఈవినింగ్ స్టార్ట్ చేసే జర్నీ. సో 31st ఈవినింగ్ అనుకున్నాం. 31st స్టార్ట్ చేస్తే ఇవాళ ఫస్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 12 అవుతుంది. చూడాలి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళే బస్కి నాకు 3rd అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో ల్యాగ్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేయాలి. చూద్దాం జరగదు ఇప్పుడు దాకా. అయితే ప్రస్తుతానికైతే ఫుల్ వీక్ మొత్తం తిరిగి మొత్తం లాగి దొబ్బింది. చూద్దాం. సో టోటల్ జర్నీ అయితే హిత్రో టు ఢిల్లీ టు హైదరాబాద్ అండ్ హైదరాబాద్ టు వైజాగ్ త్రూ బస్. మొత్తానికి అయితే ఇంకా జర్నీ అయితే అవ్వలేదు. ఒక 70% కంప్లీట్ అయింది. ఇంకా 30% ఉంది. పడుకుంటే ఇంకా కోమనే అట్లా ఉంది కోమ. చూద్దాం. ఇంద్ర పైకి ఎంత కష్టపడుతున్నాడు ఒక్కొక్కడు. లగేజ్ అక్కడ పెట్టి క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నా. సో చెప్పడానికి నా దగ్గర అంతేం లేదు ఇన్ఫర్మేషన్ వైజ్గా. ఎగ్జైట్మెంట్ అంతగానో లేదు. వెళ్ళాలి, కొన్ని పనులు చేసుకోవాలి, రిటర్న్ అయిపోవాలి. ఆ పనులు మంచిగా అయిపోయి చాలు, అంతే. అంత బెనిఫిట్ లేదు.
సో ప్రజెంట్ క్యాబ్ బుక్ చేసిండే. సో ఎవరైనా ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ బుక్ చేయాలనుకుంటే ఓలా ట్రై చేయండి, తక్కువ పడుతుంది. మిగతా అన్ని చెక్ చేసిండే ఆల్రెడీ, అవి కొంచెం ఎక్కువ పడుతున్నాయి. ఓలాలో మీకు ఇక్కడ నుంచి గచ్చిబౌలికి ఎయిర్పోర్ట్ నుంచి అరౌండ్ 24 అంత వస్తుంది కిలోమీటర్స్. సో మీకు 600 వచ్చేస్తుంది. అదే మిగతా అట్లా అయితే ఈ టైంకి అరౌండ్ మార్నింగ్ 5, 4 అట్లా అవుతుంది. ఇదే టైంకి మిగతా అప్లికేషన్లో 1200, 1000 పైన చూపిస్తున్నాయి. సో ర్యాపిడో ఈజ్ బెటర్ కంపేర్ అదర్ అప్లికేషన్స్ ఫర్ బుకింగ్ క్యాబ్స్. సరే మళ్ళా క్యాబ్ కోసం వెయిట్ చేసి పోతా, ఇంతకుమించి ఇంకేం లేదు. బాయ్ బాయ్. రాత్రి ఎగ్జాక్ట్గా 12 ఉంది. నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నా త్రూ బస్తో. ఇక్కడైతే వీళ్ళ పడుతుంది, బట్ ఆపేట్ వద్దులో టాయిలెట్స్ కానీ ఏమైనా అట్లా ఉంటాయి కదా, దానికి ఆపేడు. సో జర్నీ అయితే బాగానే ఉంది. పొద్దున ఇంకా రీచ్ అవుతా, చూడాలి ఇంకా అక్కడికి ఎన్ని ఎంత రీచ్ అవుతా తెలియదు కానీ చూడాలి. ఇంకా చిన్న బయట వేద్దామా, చిన్న బయట చూద్దాం. యూపీలో కూడా అంతే, 2 కిలో 100 వస్తుంది. ఇక్కడ 2 కిలో 100 వస్తుంది. ఇండియా అయితే అక్కడ వెనకెళ్ళదు కదా, తిరుగుతూ ఉంది. ఓలా ఇదిగా ఉందండి బెడ్ అయితే ఇక్కడ. అయిపోదామా? సో నేను ముచ్చుకుంటుంది రెండు కలిపి 100. ఇంట్లో కూడా ఇంచుమించు అంటే 2 కలిపి 1 పౌండ్ ఈజీగా ఉంటుంది. సో ఏం అర్థమైందంటే కొనుక్కున్నప్పుడు తక్కువ వస్తుందని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం పోపు నా తప్పు, మోస్ట్లీ రావు. ఇండియా కూడా జీడీపీ ముందుకెళ్తుంది, ఇదొక ఎగ్జాంపుల్. కిడింగ్ గైస్. మున్నా వచ్చేస్తున్నా. They call him the cool angry man, super Andhra Telsa. It's the time for the toll and the beat. Come on, karo jalsa. Yo, he's the man, yo, the Jackie Chan. He's the king of the. కొత్తగా ఆడుతున్నాను. ఎత్తుకోరా, వాడు ఎత్తుకోవడానికే వాడు ఎక్కుతాను అనేసి. చాలే దాన్ని అలా ఆలోచించొద్దు.